పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో నాయకురాలు నాగమ్మ నిర్మించిన చెన్న మల్లికార్జున స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రాలతో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తామని, అవసరమైతే సొంత నిధులతో కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రసిద్ధిగాంచిన ఈ పునఃప్రతిష్ఠ చేయడం అనేది శివస్వామి గారి చేతుల మీదుగా పల్నాటి పూర్వ వైభవాన్ని మరలా చాటి చెప్పడం, ఈ దేవాలయాన్ని పల్నాడు చరిత్ర మనకు ఉంది కాబట్టి ఈ చరిత్రలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా దీని ప్రదర్శనని తీసుకెళ్లేదానికి కూడా ఈరోజు మనం ఒక సంకల్ప దీక్ష తీస్తున్నాం. పల్నాడు ప్రాంతం అంటే శతాబ్దాల జరపగలిగిన ప్రాంతం. చాపకోడి సిద్ధాంతాన్ని అమలు చేసి అన్ని కులాలని ఒక చోటకు చేర్చి సహబంతి భోజనాలు పెట్టిన బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా ఈ పల్నాడి పౌరుషాన్ని జనబొమ్మలు చేసే దాంట్లో ఈరోజు వేదిక మీద ఉన్న అందరం ఒక కంకణం కట్టుకున్నామంటే దీనిలో మీరు కూడా అందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఎన్నో చారిత్రాత్మకమైన దేవాలయాలు ఉన్నాయి పల్నాడులో, కానీ వాటికి మనం తీసుకురావాల్సిన ప్రాచుర్యం తీసుకురాలేకపోతున్నామని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అటువైపు మొదలు పెడితే మాచర్ల చెన్నకృష్ణ స్వామి ఆలయం కాడి నుంచి కారంపూడి, అదేవిధంగా మన దగ్గర చూస్తే ఈ దేవాలయం, అదేవిధంగా గురజాల మతపడేశ్వరమ్మ దేవాలయం, అదేవిధంగా దాచేపల్లి వేలంకమ్మ స్వామి దేవాలయం, రైతా బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయం, వట్టుపాలెం నరసింహస్వామి దేవాలయం, గుత్తికొండ, మోర్జంపాడు బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయం ఎన్నో ఉన్నాయి.